హలో, హాయ్ హాయ్ అండి. ఎవరండి? శంకర్ అండి, వైజాగ్. శంకర్ వైజాగ్. గారు ఎక్కడి నుంచి అండి? వైజాగ్ నుంచా? అవునండి. ఏం చేస్తుంటారు? సెల్లింగ్ షాప్ అండి మాది. సలూనా? అవునండి. అది కరెక్ట్ పర్సన్ కాల్ చేసావు భయ్యా నువ్వు నాకు. ఓకేనా? ఇదిగో ఈ అమ్మాయి ఏమంటుంది తెలుసా, ప్రేమ ఫ్రెండ్షిప్ ఇవన్నీ గిఫ్ట్లు ఇస్తేనే ఎక్కువ ఉంటుందంట, గిఫ్ట్లు ఇవ్వకపోతే ఉండదంట. ఏంటి హాయ్ అండి. హాయ్ హాయ్ అయిందా? అదే చెప్పు నువ్వు ఏంటి మీకు గిఫ్ట్లు పెళ్ళయిందా? మ్యారేజ్ అవలేదా? అవ్వలేదండి. కరెక్ట్ పర్సన్ దొరికారు ఇప్పుడు నీకు. అదే అంటున్నా. గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా మీకు? గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరండి. అయ్యయ్యో, ఎందుకు లేరు? గిఫ్ట్ అడిగిందని వద్దనుకున్నారా? హలో, లేదంటే గిఫ్ట్స్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని వద్దనుకున్నారా? ఏమో, ఏం చెప్పట్లేదు మీరు. శంకర్ గారు, అండి, ప్రేమ అనేది గిఫ్ట్లు ఉంటేనే ఉంటుందా, గిఫ్ట్లు లేని ప్రేమ ఉండదా అంటున్నా. గిఫ్ట్లు ఉంటే ప్రేమ ఉంటదండి. నువ్వు జాగ్రత్త, ఉంటదా? గొంతు. ఇగో చూసారా, అమ్మాయితో రాత్రంతా వాగి 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 ఇట్లా అయిపోయింది. పొద్దున్నే ఆ అమ్మాయి గెలిచింది. ఫ్రీగా వాగడం తప్ప ఇంకేమొస్తుంది చెప్పండి. ఆ? చెప్పండి మీరు. అందుకే ఫ్రీగా వచ్చేవన్నీ చేసేస్తాడనమాట బాలు. ఇప్పుడు రిలేషన్షిప్ లో గిఫ్ట్లు ఉంటేనే ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందని మీరు నమ్ముతారా, నమ్మరా? చెప్పండి. చెప్పండి, మీరేదో చెప్పాలంటున్నారు, అది చెప్పండి. భయ్యా నాకు సాంగ్స్ కావాలి. సరే, ఓకే, మీకోసం మంచి సాంగ్ అయితే ప్లే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బై. హలో హలో హలో, హాయ్. హలో, హాయ్. మీ పేరు ఉదూలు, ఏంటి? ఉదూలు, ఏం పేరు? బాబు. బాబు రాజువా, బాబువా? బాబు. బాబు హాయ్. ఆ బాబే కదా. చిన్న బాబువా? బాబు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాబు తర్వాత ఏం ఉండదా? బాబురావు, బాబు సింగ్? నా పేరు బుడులు అండి. బిరుగు. సరే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం. అబ్బా 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 అబ్బా. మనూరే. పిండేశారండి మీరు. ఇంకా అయితే ఖచ్చితంగా పేరు బాలు. ఏంటి? హలో, చెప్పండి. మీరేదో చెప్పాలనుకున్నారు, చెప్తున్నారు, చెప్పండి. నేను బాలు అన్న పెద్ద ఫ్యాన్. అనుకున్నా, రోజుకు ఒక కాల్ మచిలీపట్నం నుంచి వస్తుందన్నమాట. నేను బాలుకి ఫ్యాన్, నేను బాలుకి ప్రాణాలు ఇస్తాను అని చెప్పి. ఇది ఒక పెయిడ్ కాల్ అన్నమాట. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. డార్లింగ్, నీ పేరేంటి? బేబేలు. బేడేలు. బుబులు. ఒక్క నిమిషం, మీరు చెప్పండి ఒకసారి. బియు బుడులు. ఇంగ్లీష్ మీడియం అండి నేను. ఏమనుకుంటున్నారు మీరు? ఓకే, బాలు మధ్యలో డూ పెడితే చాలు. బుడులు అంతే. మచ్చా, ఏం చేస్తుంటావు? అయితే ఇప్పుడు నుంచి బాలుని బుడులు అని పిలుస్తాం. ఏం చేస్తుంటావు? కార్పెంటర్. ఓకే, రైట్. ఇవాళ ఏంటి వర్క్ ఉందా? కార్కే పెయింట్ వేస్తారా? బస్సులకి, ఆటోలకి పెయింట్ వేయరా? అన్నిటికీ వేయచ్చు. అందరికి కావాలంటే ఇగో నీ ఫేస్ కూడా వేస్తారు. వద్దులే, నా అక్కడక్కడ ప్యాచ్లు ఉన్నాయి కదా, ఇట్లా అంటారు అంతే. పాట పాడవా? నీ కోసం ఒక పాట. ఆ గొంతు చూసారా? మామూలుగానే గొంతు రాదు బయటికి. పాట పాడమంటే ఇంకేం వస్తుంది? 365 days గొంతు పోతుంది అతనిది. నేను పాడతాను. పాడు గజాల. కోయా రే కోయ కోయ కోయా, ఆయా రే చందమామ, కోయ్ కోయ్ కొండి కోయ్, కోయ్ కోయ్ కొండి కోయ్, కోయా రే కోయా కొండి కోయా. కోసేవు చాలు.
పాపం చాలు చాలు. ఎందుకు మా మచిలీపట్నం వాళ్ళంటే ఎందుకు నీకు అంత ఇది నాకు ఆ? నాకు పాపం ఎంత నువ్వంటే పగ నాకు వాళ్ళు కాదు. ఎంత మైక్ లో తెలుసా వాళ్ళు అసలు ఏం అడిగినా ప్రేమగా ఏదైనా అడిగితే చేసేస్తారు. అడుగు ఇప్పుడు చేస్తారు ఏది కావాలన్నా చేస్తారు. ఇప్పుడు అడుగు నువ్వు ఏదైనా ప్రేమగా. బుడులు అన్నా చెప్పన్నా. ఓకే నువ్వు కూడా ఒక పాట పాడేవా? నేనా అన్నా ఉమ్. కష్టం అన్నా. ఎందుకు నేను పాడలేదా, నేను డాన్స్ చేయలేదా మీరు అడగగానే? చేస్తాడు. నీ ఆ. పాట విన్నాక ఓకే పాట ఇలా ఉంటది అని చెప్పి పాపం భయపడ్డాడు ఇప్పుడు పిల్లడు. మీరు కూడా పాడండి, నాకు తెలీదు. లేదంటే నేను చేసిన పాట, నేను పాడిన పాటకి డాన్స్ కి నాకు మీరు నష్టపరిహారం ఇవ్వాలి మరి. అలాగే అలాగే పాడు. రెడీ 3, 2, 1 గో. పాడాను భయ పాడు. 3 ఏ మధు ఏ మధు నా మనసు నాది కాదు. ఏ మధు నా మనసు నాలో లేదు. ఓకే రంగుల రాట్నం సూపర్ నా వండర్ఫుల్ కోసం- చాలా బాగా పాడా. నా కోసం ఇంతకీ ఆ మధు ఎవరు? నీ కోసం కాదు మధు కోసం, కంగారు పడకు. మధు ఎవరు? మధు ఎవరన్నా ఎవరు లేరన్నా. మోనికనే మధు అన్నాడు అనమాట. అది పోనీ నువ్వు అలాగే అనుకో పాపం పిచ్చి పిల్ల. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ Thanks సో for మచ్. calling. బుడులు బుడులు బాగుంది పేరు. హలో హలో హాయ్ బాలు. హాయ్ మధు. ఇప్పుడు బాలు పేరేంటో చూసా? తెలుసా? యాక్చువల్ గా ఇందాక అబ్బాయి మధు అని పాడాడు చూసా, పాడంగానే ప్రత్యక్షం అయిపోయింది ఆ దేవత. మధువా? ఏ చంపేస్తాను నేను మిమ్మల్ని. ఏ నన్నా ఏ, నా పేరు- ఏంటది నా చిలిపి? పేరు మర్చిపోతున్నారు మీరు. అవునా మధులత కదా? ప్రియాంక బాలు ఇక్కడ. ఓ కొంచెం జలుబు చేసి వాయిస్ మారిపోతే గుర్తుపెట్టవా? కాదు ప్రియాంక, ఇప్పుడు జలుబు అంటే అతని లిస్ట్ లో ప్రియాంక, మధు గారు అండ్ సుమలత గారు, స్వాతి, సిరి ఇంత మంది చాలా ఉంటే ఉంటారు. మోనికానే ప్రియాంకని కదా ఎక్కడ మాట్లాడేది. గుర్తు పెట్టుకుంటాడు, మోనికని ఎక్కడ గుర్తు కాదు, పెట్టుకుంటాడు? ఇప్పుడు నాకు జలుబు చేస్తుంది నీకు జలుబు చేస్తుంది అంటే ఈ అమ్మాయి 100 అనుకుంటది. నీకు జలుబు చేసినా ఎలా చేసినా అలాగే ఉంటావు బాలు. ఎగ్జాక్ట్లీ. వాయిస్ చేంజ్ అయిపోతుంది. చూడు చూసావా, ఆ, అతనికి చెప్పా కదా, ప్రియా- 365 డేస్ 365 రోజులు ఇదే గొంతుతో ఒక్క ఉంటాడు నిమిషం బాలు. రా, లీఫ్ ఇయర్ కూడా ఉంటుంది, అప్పుడప్పుడు 364 రోజులు కూడా ఉంటాయి. లీఫ్ ఇయర్, ఉమ్, ఈ ఇయర్ అది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు కనిపెట్టేసావా? అదే కదా. లీఫ్ ఇయర్, అదే కదా. కాదు ప్రియాంక, యాక్చువల్ గా నీకు చెప్పు వేరే బాబు. పేరు చెప్తే నీకు జలస్ వస్తుందా రాదా అని చెప్పి ఊరికే టెస్ట్ చేశా. కామన్ కదా అబ్బాయిలకి. అవును నీకు చాలా అలా జలస్ అమ్మాయిని వచ్చింది. ఏడిపించడం, ప్రియాంక సతాయించడం. గారు చెప్పండి. అమ్మాయి టెస్ట్ చేస్తుంది వాయిస్, తన ముసలి అయిపోయిన తర్వాత వాయిస్ ఎలా ఉంటది అని చెప్పి ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. నువ్వు ఆల్రెడీ అంటే అయిపోయావు నా కదా. వాయిస్ shut ఇప్పుడు up. ముసలిదాన్ని నక్కుందా? లేదు లేదు అలా లేదు అంటున్నా. ఉన్నా చెప్తావేంటి మౌనికాకి, ఫీల్ అవ్వదు? ఏ మౌనిక వాయిస్ ఇస్ గుడ్, బాగుంది. ఓకే ఈ అబ్బాయిలు ఉన్నారు కదా, వీళ్ళకి ఎప్పుడు కుళ్ళే, ఒక అమ్మాయిని పొగిడినా కుళ్ళే. ఇగో ఇప్పుడు మీరు న్యాయం చెప్పండి. మీరు నిజంగా చూడ్డానికి దేవతామూర్తిలా ఉన్నారు. హలో, చెప్పండి. మీరు న్యాయం చేయాలి మాకు. చెప్పండి. ఈ అడగండి. అమ్మాయి ఏమంటుందంటే ఇష్టమైన ప్రేమైన గిఫ్ట్లు ఇస్తేనే దాని వాల్యూ తెలిసిద్ది అని అంటుంది. నేను కూర్చుని 4 మాటలు మాట్లాడినా, సమయం కేటాయించిన, కబుర్లు చెప్పినా, ఒకరికొకరు తెలుసుకున్నా అందులో కూడా ప్రేమ ఉంటుంది అని నేను అంటాను. ఫ్రాంక్లీ టు సే మౌనిక, వాళ్ళు చెప్పింది నిజం. గిఫ్ట్ అది ఎవరైనా ఇస్తారు. గిఫ్ట్ అనేది Yes! ప్రేమతో ఒక పువ్విచ్చిన చాలు తన విషయంలో, మౌనిక చెప్పినట్టు. బట్ మాట్లాడాలి, ప్రేమ ఈ అమ్మాయికి పువ్వులు వద్దంట, ఇదిగో ఈ ఉంగరాలు ఉన్నాయి కదా ఇవన్నీ తనకి పెట్టేయాలంట. మొత్తం షాపింగ్ అంటే నువ్వు అంటే తన మీద ప్రేమ ఎంత ఉందో ఐ మీన్ కామన్ గా టెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అది ఇది అయితే ఈ ఉంగరం ఇచ్చేస్తాను ఉండండి, లైవ్ లో సమక్షంలో. ఇగో నువ్వు చెప్తున్నాను కదా, జెన్యున్ గా ఉండు. ఇప్పుడు కూడా మారవా? నా రింగ్ తీసుకొని నాకే తొడుగుతున్నావే. అలా చెప్పకూడదు, అలా చెప్తే తెలిసిపోయింది. మరి నువ్వెందుకు చెప్పావు అలా అబద్ధం? సరే ఇదంతా కాదు కానీ ప్రియాంక, నేను ఒకటి చెప్పనా, నేను గిఫ్ట్స్ అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ కానీ జస్ట్ ఫ్రెండ్ అయినా కూడా తను మన నుంచి దూరం వెళ్ళినప్పుడు మనం లోన్లీ ఫీల్ రాకుండా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ మన దగ్గర పెట్టుకొని దాన్ని మనం గుర్తు చేసుకోవాలి, మెమరీ లాగా పెట్టుకోవాలి అని నేను అంటున్నా. అవును, ఆ మెమొరీ ఎలా ఉండాలి? ఏ కీ చైనో, లేకపోతే ఫోటోనో, లేకపోతే వాట్సాప్ లో వీడియో కాల్ ఏదైనా ఉండొచ్చు. ఐఫోన్, రింగ్, రాడో వాచ్ అలా అని చెప్పిందా మౌనిక? నేను ఎప్పుడు చెప్పాను అలా? లైవ్ చూడట్లేదా మీరు ఇందాక నుంచి?
నేను చెప్పలేదు అలా, ఇప్పుడు లైవ్ చూసినా చూడకపోయినా చెప్పలే చెప్తాను. చెప్పలేదు కదా, ఎందుకు అలా సర్లే. అంటావు? నేను ఎంతైనా just- మీరు ఒకటే. గిఫ్ట్స్ ఇస్తే చాలు అన్నాను నేను. సపోర్ట్ చేశాను, తనకి సపోర్ట్ చేశాను. నేను గిఫ్ట్స్ ఇస్తే చాలు అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది బాండింగ్ అని అంటున్నాను. మరి ఏం లేకుండా ప్లెయిన్ గా ఉన్నా కూడా రిలేషన్షిప్ బాగోదు కదా. అంతే కదా. అమ్మా, రెడ్డి మీరు ఇచ్చి చూడు, అమ్మాయిలు ఎంత ఖుషి అవుతారు. ఓకే, అలాంటివి అందిస్తానండి, కావాలంటే షాపే పెట్టిస్తా, అమ్ముకోమని చెప్పండి టెడ్డీ బేర్. వద్దులే, అమ్ముకోవడానికి షాప్ గుర్తు కోసం అడిగితే అదే కావాలంటే పెట్టిద్దాం అంటున్నా, రొటేషన్ కూడా అవుతుంది కదా అదే టెడ్డీ బేర్. వీళ్ళు పెళ్ళైన తర్వాత ఇలాంటి పనులే చేస్తారు వీళ్ళు. అదే అదే ఇంట్లో ఖాళీగా ఏం కూర్చుంటావు, ఎలాగో నేను గిఫ్ట్ ఇస్తున్నా కదా, అవును, అట్లన్నిటితో షాప్ అమ్ముకొని నాకు రొటేషన్ చేయని చెప్తాడు. అయిపోయింది. చూడు, అది కూడా ఎంత బిజినెస్ ప్లాన్ ఐడియాస్. మేము ముందు చూపుతో ఆలోచిస్తామండి. మంచిది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. Yeah. ఇప్పుడైతే ఒక చిన్న- సో స్వీట్ ఆఫ్ యూ. హలో, హలో, హాయ్ అండి, హాయ్ అండి. ఎవరండి? సీను. సీను, నేను నీకు Yeah. పెద్ద ఫ్యాను. థ్యాంక్ యూ. వీడు చూసి కుళ్ళుకుంటాడు వాడు ఇంకా రావట్లేదు కదా, ఏం రావట్లేదా, తుఫాను. రావట్లేదా? చెప్పండి సీను గారు, ఎక్కడి నుంచి వైజాగ్ అండి. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తూ మూవీస్ ట్రై చేస్తున్నాను. ఏ వావ్, కాబోయే హీరో. ఏ మూవీస్ అంటే డైరెక్టర్ గా అలా కూడా ఉంటుంది, యాక్టర్ అండి. యాక్టర్ గా. తెలుసు, Okay. నాకు మనసుకు తెలిసిపోతుంది అప్పుడే. ఇగో ఈ అమ్మాయి ఓకేనా నీ పక్కన హీరోయిన్ గా? నేను హీరో అనుకోలేదు, అంటే ప్రకాష్ రాజ్ నాగర్లా ఒక మంచి సపోర్టింగ్ యాక్టర్ అనుకున్నా. కమల్ హాసన్. ఈ! ఏయ్ ఏయ్! ఓకే, ఇప్పుడు నువ్వు యాక్చువల్ గా ఈ అమ్మాయికి ఒక డైలాగ్ చెప్పాలి. ఇప్పుడు మౌనిక ముగ్గు అయితే నేను అందులో గొబ్బెమ్మని రా, అలాంటి డైలాగ్ చెప్పాలి. రెడీ? సంక్రాంతి ముగ్గు అనాలి. బ్రో చెప్పు బ్రో. పాడొచ్చా? పాడు బ్రో. ఓకే ఓకే. ముక్కాల ముక్కబుల్ల. ఫాస్ట్ గా. ఓకే ఓకే. టైం లేదు మన దగ్గర, టైం లేదు తొందరగా. మిత్రమా. 3, 2, 1 స్టార్ట్. సమయం ఆసమైనది. అది భయ్యా, టైం అయిపోతుంది భయ్యా. అది Okay, భయ్యా, so- నువ్వు రాగో శృతి అన్ని తాళం ఎత్తుకునేసరిగా మనకు టైం ఉండదు భయ్యా. అది. నెక్స్ట్